ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రామ్ నితిన్ లు అసలు ఎలాంటి ఇమేజ్ కావాలనుకుంటున్నారు? ఆడియన్స్ వీరిద్దరిని ఎలా ఉంటే ఆదరిస్తామని పదే పదే చెప్తున్నారు. రిపోర్ట్ ఇది అని తెలిసినా ఈ ఇద్దరు హీరోలు తమ ట్రాక్ మార్చుకోలేకపోతున్నారా? రేంజ్ కోసం ఆశపడుతున్న ఈ కుర్ర హీరోలను కొత్తగా వచ్చిన వారు సైడ్ చేస్తున్నారు అనే దాంట్లో నిజమెంత? టాలీవుడ్ టాప్ హీరోయిజంలో పెద్దగా చేంజెస్ అయితే కనిపించడం లేదు. ఇక్కడ ర్యాపిడ్ చేంజ్ టైర్ 2 హీరోల విషయంలోనే కనిపిస్తుంది. మిడ్ రేంజ్ హీరోలు అనేవారు కూడా తమకు అచ్చొచ్చిన జోనర్ చిత్రాలను కాదని మాస్కాదాస్ అవ్వాలని చూస్తున్నారు. దానిలో భాగంగా హీరోలంతా వరుస ఫ్లాప్లను చవిచూస్తున్నారు. నితిన్ ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉంటాడు. నితిన్ ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. వాటిలో వేణు శ్రీరామ్ తీస్తున్న తమ్ముడు మూవీ ఒకటి కాగా, వెంకీ కుడుమల తీస్తున్న రాబిన్ హుడ్ మరొకటి. రాబిన్ హుడ్ యాక్షన్ అడ్వెంచర్ గా గ్రాండ్ లెవెల్లో రూపొందుతుంది. ఈ 2 సినిమాలు తనకు వచ్చొచ్చే చిత్రాలని ఎంతలా చెబుతున్నప్పటికీ రెండింటిలోనూ మాస్ ఫ్లేవర్ ను ఇంజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందనే టాక్ అయితే నడుస్తోంది. ఇక రామ్ డబుల్ స్మార్ట్ మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. వారియర్, స్కంద చిత్రాలు పక్కకు వెళ్లిపోవడంతో పూరి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్న డబుల్ స్మార్ట్ ఇద్దరికీ కంబ్యాక్ అవుతుందనుకుంటున్నాడు. నిజానికి రామ్ రఫ్ అండ్ టఫ్ లవ్ స్టోరీస్ హ్యాండిల్ చేస్తే రెగ్యులర్ గా యాక్సెప్ట్ చేయడానికి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ సెక్షన్ ఉండనే ఉంది. కాకపోతే మాస్ మార్కెట్ పల్స్ ను పట్టుకుని రేంజ్ పెంచుకునే క్రమంలో వరుసగా దెబ్బలు తింటున్నాడు. ఇక్కడ రామ్, నితిన్ అనే కాదు, అటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సైతం ఇదే ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. అందరికీ యాక్షన్ ప్యాక్లే కావాలి. ఎవ్వరూ ఇంతకు ముందు తమకు సింక్ అయిన ప్రాజెక్టుల జోలికి రావడం లేదు. దీంతో కొత్తగా వచ్చిన హీరోలు వీరిని దాటుకొని ముందుకెళ్లిపోతున్నారు. విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, కిరణ్ అబ్బవరం ఈ రకంగానే మార్కెట్ ను క్యాష్ చేసుకుంటున్నారు.